హాయ్, అందరికీ నమస్తే. ప్రేమైన ఓటర్ మహాశయులారా, ఈ నెల 13న మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న వీటితో పాటుగా. అయితే ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని మీరు ఒకసారి పరిశీలించగలరు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ affidavit.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ నియోజకవర్గం ఎన్నుకొని ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోగలరు. ఆ అఫిడవిట్ను డౌన్లోడ్ చేసుకుని వారి ఆస్తులు, అప్పులు, వారి నేరచరిత్ర వివరాలు తెలుసుకుని తద్వారా వారి అభ్యర్థిత్వాన్ని బేరీజు వేసుకుని మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మనకి. నేను ఒక్క విషయం చెప్పుకోదలుచుకున్నాను. ఏంటంటే, ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో ఐఏఎస్గా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే తన అఫిడవిట్లో ఏదేదో సమాచారం ఇచ్చారు. అది చాలా అసంబద్ధంగా అనిపించింది. ముఖ్యంగా రీసెంట్గా అతను ఒక ల్యాండ్ కొన్నట్టు, తెల్లాపూర్లో 17 గుంటల ల్యాండ్ కొన్నట్టు, 91 లక్షల రూపాయల కొంటే విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం దాని మార్కెట్ వాల్యూ ఈరోజు చూపెడుతుంది ఏంటంటే 3 కోట్ల చిల్లర చూపెడుతున్నాడు. దాని తర్వాత అదే ల్యాండ్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే అతను 31 కోట్లు అయిందంట. మరి ఈ గొప్ప బిజినెస్ ట్రిక్స్ మరి ముందే తెలుసుంటే అందరూ చేసేవాళ్ళు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద రీసెంట్గా పర్చేస్ చేసిన ప్రాపర్టీ ఒకటి నవంబర్ 2, 2023న తెల్లాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 465/R2లో 17 గుంటలు కేవలం 91,25,900 రూపాయలకు కొన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఈరోజు అప్రాక్సిమేట్ మార్కెట్ వాల్యూ 3,13 లక్షలుగా చూపెడుతున్నాడు. అదే ల్యాండ్ని ఇంకో రకంగా చెప్తూ ఆ ప్రాపర్టీని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే 1,50,000 square foot built-up area has been allotted in lieu of development agreement of land 17 గుంటలు సర్వే నంబర్ 460/R2 తెల్లాపూర్ వర్త్ 33 crores అని చెప్తున్నాడు. ఇది ఒక రకమైన హవాలా సిండికేట్ను, హవాలా రాకెట్ను కనబరుస్తుంది. మరి ఎన్నికల అఫిడవిట్లో వారి ఆస్తులు, అప్పుల వివరాలు, వారి నేరచరిత్ర వివరాలు సరిగ్గా ఇవ్వాలి. మరి పెద్ద ఆయన పేరు మీద అనేకమైన కంటెంప్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మల్లన్న సాగర్ కేసులు, R&R ప్యాకేజ్ విషయంలో మల్లన్న సాగర్లో భూ బాధితులు వేసిన అనేక కేసుల్లో మరి ఒక్కసారి మీరు వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలించి మీ విచక్షణతో, మీ వివేచనతో మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి. ఆయా లోక్సభ నియోజకవర్గాల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అభ్యర్థిత్వం విషయంలో తమ నామినేషన్లో దాఖలు చేసిన ఫామ్ 26 అఫిడవిట్ అనేక చోట్ల తప్పుడుగా దాఖలు చేశారని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల తమ నామినేషన్ ఊరికే ఆయా రిటర్నింగ్ అధికారి తిరస్కరించాడని చెప్పి అనేక చోట్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే అసలు ఈ నామినేషన్లు ఎందుకు తిరస్కరించబడ్డాయి, ఎందుకు ఆమోదించబడ్డాయి, అసలు వీటిలో రిటర్నింగ్ అధికారి చేయాల్సిన ప్రక్రియ ఏంటో కొంచెం గమనిద్దాం. మనం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 36లో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే వాటికి అనుసరించి ఎన్నికల కమిషన్ చాలా గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. కానీ ఆ మార్గదర్శకాలు పాటించడంలో, సరిగ్గా అర్థం చేసుకోవడంలో కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ పొరపాట్లు చేస్తున్నారు. కొన్ని కారణాల రీత్యా, కొన్ని ప్రభావాలకు లోనే ఒక్కోసారి ఆ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రత్యర్థులు కానీ వేరే ఓటర్లు కానీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సందర్భాల్లో ఆయా నామినేషన్లు కూడా ఆమోదిస్తున్నారు. దీని మూలంగా ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నామినేషన్గా పరిగణింపబడుతుంది. అది ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నామినేషన్ను ఉదహరిస్తూ ఆయా
అభ్యర్థులు పోటీలో పాల్గొన్నవారు కానీ లేదా ఆ లోక్సభ నియోజకవర్గ సంబంధిత ఓటరు కానీ గౌరవ హైకోర్టును ఎన్నికల పిటిషన్ ద్వారా ఆశ్రయించవచ్చు. అదే కాకుండా ఇంప్రాపర్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్కు సంబంధించి చట్టంలో సరైన వెసులుబాటు ఏది లేకుండా పోయింది. ఒకసారి రిటర్నింగ్ ఆఫీసర్ ఇంప్రాపర్గా రిజెక్ట్ చేస్తే వాటికి సంబంధించి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేదు. కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉందంటారు. కానీ ఎన్నికల పిటిషన్ ద్వారా కేవలం ఎన్నికైన అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వాన్ని మాత్రమే మనం ప్రశ్నించవచ్చు. సో ఈ విషయంలో చట్టంలో సరైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆయా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇన్ ఫామ్ 26 ఎలా ఇవ్వాలన్న దాని విషయంలో లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ కొన్ని మార్గదర్శకాలను, దాంతోపాటుగా ఒక స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ అన్ అఫిడవిట్ ఇన్ ఫామ్ 26 ఫార్మాట్ తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే అందరూ వారి ఎన్నికల అఫిడవిట్ను సమర్పించవలసి ఉంది. అనేక చోట్ల చాలామంది అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మీరు చూస్తున్నదే ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో జరిగిన లోక్సభ ఎన్నికకు గాను ఒక పార్టీ అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చాడని, ముఖ్యంగా తన స్థిరాస్తి వివరములు బెంగళూరులో గల గృహం విషయం చెప్పలేదని, ఇతర చరాస్తుల వివరాలు తెలపలేదని